గజ్వేల్ మున్సిపాలిటీలో నూతనంగా బీసీ సంఘం ఆఫీస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఉమ్మడి మెదక్ జిల్లా బీసీ సంఘం ఇన్ఛార్జ్ జ్యోతి పాండే తనతో పాటు హాజరైన సిద్దిపేట జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు భిక్షపతి, ఉపాధ్యక్షులు నరసింహులు, వివిధ మండలాల నుంచి హాజరైన బీసీ సంఘం ప్రెసిడెంట్లు, సంగారెడ్డి నుంచి హాజరైన బీసీ సంఘం ప్రధాన కార్యదర్శులు, వివిధ మండలాల నుంచి జిల్లా నుంచి వచ్చేసి అధిక సంఖ్యలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని గజ్వేల్లో ఉమ్మడి మెదక్ జిల్లా బీసీ సంఘం ఇన్ఛార్జ్ జ్యోతి పాండే బీసీ సంఘం ఆఫీస్ నూతనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చాలా మంది అన్న కూర్చో డబుల్ చైర్లు ఉన్నాయి తీసుకొని కూర్చోండి. చాలా చైర్స్ ఉన్నాయి కానీ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఇవాళ సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన మా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ గారు జ్యోతి పండుగ గారికి, అదేవిధంగా మా ఉపాధ్యక్షులు నర్సింగ్ గారికి, అధ్యక్షురాలు శ్వేత గారికి, అదేవిధంగా రాష్ట్ర బాడీకి మా బాబా గారికి, మరి వివిధ మండలాల నుండి వచ్చిన మండల ప్రెసిడెంట్లందరికీ కూడా గణతంత్ర దిన శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకి, అదే సిద్దిపేట జిల్లా ప్రజలకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గజ్వేల్లో పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే పార్టీ ఆఫీస్ అనేది గజ్వేల్లో ఇవాళ ముఖ్యంగా ఓపెన్ చేయడం అయింది, ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఏదైతే స్థానిక ఎలక్షన్స్లో ఏదైతే మున్సిపల్లో కూడా మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎవరన్నా ఇదే ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఆ రోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తా అని చెప్పేసి ఏదైతే మాట తప్పిందో ఆ మాట కట్టుబడి లేకుండా ఇవాళ ఏదో 42% ఇచ్చే ఎన్నికలకు ముందుకు పోవాలని కూడా ఈ సభముఖంగా మీకు తెలియజేస్తాము. అదేవిధంగా ఏది ఎవరికైనా మా పార్టీ తరఫున టికెట్ ఇవ్వడానికి మేము బీఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీరు ఎవరికి భయపడకుండా మీరు వచ్చి మా ఆఫీస్లో మీరు కలిసి మీరు బీఫామ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కాబట్టి మీరు ఎవరికి కూడా భయపడకండి. మీకు మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. మేము మీ ఇప్పుడే ఉంటాం కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి బీఫామ్ తీసుకొని పోటీలో ఉండాలని కోరుకుంటూ జై బీసీ, జై మల్లన్న గారి నాయకత్వం, జై బీసీ, జై బీసీ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మా జిల్లా అధ్యక్షులు భిక్షపతి గారు, ఉపాధ్యక్షులు నర్సింగ్ గారు, మహిళా విభాగం నాయకురాళ్ళు, అలాగే జిల్లా బాడీ మండల అధ్యక్షులు ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే ఈ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము బరిలోకి దిగబోతున్నాము. చాలా మంచి స్పందన వస్తుంది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా. అంటే సిద్దిపేట జిల్లానే కాకుండా మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా నుంచి కూడా చాలామంది బీఫామ్ల కోసము చాలా కాంటాక్ట్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా మీరు ఎవరైతే ఈ లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఇక్కడికి వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవుతే మేము డెఫినెట్గా బీఫామ్ ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మీకోసము మేము బరిలోకి దిగి ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించుకునే దిశగా కూడా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇలా మీరు చరిత్ర చూస్తే, భారత రాజ్యాంగ చరిత్ర కూడా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి అప్పటి సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు బీసీ రిజర్వేషన్ విషయంలో మోసం చేసింది. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా మోసం చేసింది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి 17% మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు. సో నేనేమంటున్నానంటే బీసీలు, ఈ అగ్రవర్ణాల పార్టీలు మనకు మోసం చేస్తూనే వస్తున్నాయి. కావున బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ అగ్రవర్ణాల పార్టీలో
మీరు ఏదైతే మోసం చేస్తున్నారో ఈ అగ్రవర్ణాల పార్టీల నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో మీరు ఈ మా బీసీ తలుపు తట్టవచ్చండి. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా బీఫామ్ గురించి మీరు అడగవచ్చు. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మా పార్టీ 3 నెలల్లో చాలా చాలా ప్రోగ్రెస్ సాధించింది. కమిటీలు వేయడం జరిగింది, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అయితే వేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అయిపోయినాయి, మళ్ళీ మండల లెవెల్లో కూడా అయిపోయింది. ఇంకా ముందు రాబో రోజుల్లో కూడా మేము గ్రామ స్థాయిలో కమిటీలు వేయబోతున్నాము. మా పార్టీ చాలా చాలా బలోపేతం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మీరందరూ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఇలాగే కలిసినట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని, ఇంకా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా వినవించుకుంటున్నాను. మరొకసారి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై బీసీ, జై బీసీ, జై మల్లన్న, జై మల్లన్న, జై బీసీ, జై బీసీ, జై మల్లన్న, జై మల్లన్న.